నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్ఆర్పీ జి మురళీధర్ తెలిపారు. మంగళవారం కావలి రైల్వే పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రైల్వే డీజీపీ సత్య యేసుబాబు ఆదేశాల మేరకు డీఎస్ఆర్పీ మురళీధర్, రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలో కావలి రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించామన్నారు. వారి వద్ద నుండి 15.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ రమాదేవి, ఆర్పీఎస్ఎఫ్ సుబ్బారావు, సిబిఐ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కావలి రైల్వే స్టేషన్ లో గంజాయి స్వాధీనం గురించి ప్రెస్ మీట్ రైల్వే ఇన్ఛార్జ్ డీజీసీ సత్యేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రాహుల్ మీనా సార్ వారి ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లస్ అదిగాక నేను ఈ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డీపీఎస్ కేసులో నోడల్ అధికారులు ఉన్న నేను నెల్లూరు కేసు ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పీ గారు సుధాకర్ గారు, కావలి ఎస్ఐ గారు, నెల్లూరు రైల్వే ఎస్ఐస్ ఇద్దరు వాళ్ళతో పాటు ఈ మన ఆర్పీఎఫ్ టీమ్స్తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం. ఈ తనిఖీలో భాగంగా 23/6/25 ఉదయం సుమారు 12:30 గంటలప్పుడు నెల్లూరు, కావలి, గూడూరు రైల్వే స్టేషన్లో ఒక సైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఒరిస్సా నుండి వచ్చే రైళ్లలో కూడా ప్లాట్ఫామ్ల మీద తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్లో ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి, వైఫ్ ఆఫ్ గణేశన్, వయసు 65 years, వాళ్ళ నివాసం మిల్ కాలనీ, బాలాజీ నగర్, తిరుచిరాపల్లి, తమిళనాడు. ఇంకొకరిని విచారించగా వాడు రెండవ సూరజ్ కుమార్, వయసు 19 సంవత్సరాలు, నివాసం వాడు 17 గోవిందపూర్ ద్వారా రైకట్పూర్, పాట్నా, బీహార్. అంటే ఒక బీహార్ చెందిన పాట్నా బీహార్ చెందిన వాళ్ళు, ఒక తమిళనాడు చెందిన వాళ్ళు. వీళ్ళు రైల్వే బ్యాగుల్లో క్యారీ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ దగ్గర నుంచి సుమారు 15.5 కిలోలు 15.5 ప్యాకెట్లు 2 బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యింది. దీంట్లో ఈ మొత్తం 15.5 కిలోల గంజాయి స్వాధీనం చేసిన దాంట్లో మా స్టాఫ్ ఈ వెంకటేశ్వర్లు, మణికంఠ, మనోహరు, మన ఇతర సిబ్బంది కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను మా రైల్వే డిఎస్పీ పరిధిలో గూడూరు, నాయుడుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల ఈ మొత్తం సబ్ డివిజన్ పరిధిలో అంటే టీమ్గా ఫామ్స్ అయ్యి అక్కడి నుంచి గూడూరు నుంచి, చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము. డెఫినెట్లీగా ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ కూడా చెక్ చేస్తున్నాము. అంటే ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి అక్కడ చీరాల మా పరిధి, చీరాల పెట్టడం అక్కడ పరిధి నుంచి స్టార్ట్ చేసి గూడూరు వరకు మధ్యలో జనరల్ కోచెస్ అవి చెక్ చేస్తూ అనుమానితున్న ప్యాసింజర్స్ ప్రతి బ్యాగ్ని తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వేస్లో నిరంతరంగా ఈ నెల్లూరు జిల్లా మరియు ఒంగోలు జిల్లా పోలీసుల సహకారంతో ఈ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా మరియు ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రైల్వే స్టేషన్స్, పార్సల్ ఆఫీసెస్, ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఈ రైల్వే ఆర్పీఎఫ్ వాళ్ళ సిబ్బందిని, మళ్ళీ వాళ్ళకి సంబంధించి సిఐబి వాళ్ళ సిబ్బందిని, మా జిఆర్పి వాళ్ళ సిబ్బంది సహకారం కూడా తీసుకోవడం జరిగింది.